వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంబీఏకి మరో మార్గం సీమ్యాట్ గురించి తెలుసుకుందాం. కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ సీమ్యాట్ దేశవ్యాప్తంగా ఏఐసిటికి గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ పీజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఈ పరీక్షలో స్కోర్ ఆధారంగా దాదాపు 1000 ఇన్స్టిట్యూట్స్లో ఎంబీఏ తదితర మేనేజ్మెంట్లో పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఎన్టీఏ ప్రతి ఏటా సీమ్యాట్ను నిర్వహిస్తుంది. తాజాగా సీమ్యాట్ 2025కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీమ్యాట్తో ప్రయోజనాలు, పరీక్షా విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు తెలుసుకుందాం. సీమ్యాట్ స్కోర్తో ఎంబీఏ, పీజీ, డిఎం కోర్సుల్లో ప్రవేశం 1000కి పైగా ఆన్ ఇన్స్టిట్యూషన్లకు ప్రామాణికంగా సీమ్యాట్. బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది లక్ష్యం మేనేజ్మెంట్ పీజీ. ఇందుకోసం ఏఐఎంలో ప్రవేశానికి నిర్వహించే క్యాట్ మొదలు రాష్ట్ర స్థాయిలోని ఉమ్మడి ఎంట్రన్స్ల వరకు ఎన్నో ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానీ అందుబాటులో ఉండే సీట్లు పోటీ కారణంగా అందరికీ సీట్లు లభించకపోవచ్చు. ఇలాంటి వారికి మెరుగైన ప్రత్యామ్నాయం సీమ్యాట్. ఈ పరీక్షలో స్కోర్ ఆధారంగా జాతీయ స్థాయిలో ఏఐసిటిఈ గుర్తింపు పొందిన ఎంబీఏ కళాశాలల్లో అడ్మిషన్ లభిస్తుంది. నిర్వహణ ఎన్టీఏ సీమ్యాట్ను 2018 వరకు ఏఐసిటి సొంతంగా నిర్వహించింది. 19 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పరీక్ష జరుగుతుంది. ఫలితాల అనంతరం విద్యార్థులు ఆయా ఇన్స్టిట్యూట్లలో ప్రవేశానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి అయితే నిబంధన లేదు. ఇందులో మార్కులు 400 ఉంటాయి. సీమ్యాట్ను మొత్తం 5 విభాగాల్లో నిర్వహిస్తారు. క్వాంటిటేటివ్ టెక్నిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ 20 ప్రశ్నలు 80 మార్కులు, లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలు 80 మార్కులు, లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ 20 ప్రశ్నలు 80 మార్కులు, జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు 80 మార్కులు, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ 20 ప్రశ్నలు 80 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మొత్తం 3 గంటల వ్యవధిలో ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు నెగిటివ్ ఉంటుంది. 1000కి పైగా ఇన్స్టిట్యూట్లున్నాయి. సీమ్యాట్ 2025 స్కోర్ను దేశవ్యాప్తంగా 1000కి పైగా ఇన్స్టిట్యూషన్లు పరిగణలోకి తీసుకుంటున్నాయి. సదర్ ఇన్స్టిట్యూషన్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. ఈ కోర్సులకు ప్రవేశాలకి సీమ్యాట్ స్కోర్తో ప్రవేశం పొందొచ్చు. క్యాట్లో మంచి ర్యాంకు దక్కని విద్యార్థులకు సీమ్యాట్ చక్కని ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. సీమ్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించే ఇన్స్టిట్యూట్లు మలిదశలో ప్రత్యేక ఎంపిక ప్రక్రియను అనుసరిస్తున్నాయి. ఆయా కాలేజీలు సీమ్యాట్లో పొందాల్సిన కనీస స్కోర్ను నిర్దేశిస్తున్నాయి. ఆ స్కోరు సాధించిన వారు ఎంబీఏలో అడ్మిషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జీడీపీఐలు. పలు ఇన్స్టిట్యూట్ మలిదశలో గ్రూప్ డిస్కషన్లు, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. వీటిలో చూపిన ప్రతిభ, పొందిన మార్కులు సీమ్యాట్ స్కోర్కు వెయిటేజ్ కల్పించి ప్రవేశాలు ఖరారు చేస్తున్నాయి. కొన్ని ఇన్స్టిట్యూట్లు నేరుగా సీమ్యాట్ స్కోర్ ఆధారంగా కనీస కట్-ఆఫ్ను నిర్దేశించి ఫైనల్ మెరిట్ లిస్ట్ని రూపొందించి సీట్లు భర్తీ చేస్తున్నాయి. ఇందులో మనం రాత పరీక్షలో రాణించేలా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా చూద్దాం. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో అభ్యర్థులు గణిత, డేటా విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఉంది కాబట్టి ఇందులో మంచి స్కోర్ సాధించాలంటే ఆర్థమెటిక్ రేషియోస్, మిక్చర్స్, ఎలిగేషన్స్, టైమ్ వర్క్, యావరేజెస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ స్పీడ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, బేసిక్ స్టాటిస్టిక్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదేవిధంగా నంబర్ ప్రాపర్టీస్, ప్రాబబిలిటీ, కౌంటింగ్ ప్రిన్సిపల్స్, జామెట్రీ, డెరివేటివ్స్, మ్యాక్సిమా, మినిమా వంటి ప్యూర్ మ్యాథ్స్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి టేబుల్ అండ్ పై చార్ట్స్, బార్ డయాగ్రామ్స్ అండ్ గ్రాఫ్స్ చార్ట్స్లను పరిశీలించడం, వాటిలోని గణాంకాలను విశ్లేషించడం వంటి నైపుణ్యాలను సొంతం చేసుకునేలా ప్రిపరేషన్ సాగించాలి. లాజికల్ రీజనింగ్ చూస్తే ఈ విభాగం కోసం లీనియర్, సిట్టింగ్, సీక్వెన్సింగ్ అండ్ అరేంజింగ్ విత్ కండిషన్స్ టు కోడింగ్,
తదితర వివరాలతో పాటు దృష్టి పెట్టాలి. స్టేట్మెంట్, కంక్లూజన్, లాజికల్ పజిల్, న్యూమరికల్ పజిల్, వెన్ డయాగ్రామ్స్, ట్రూ ఫాల్స్ స్టేట్మెంట్స్, విజువల్ రీజనింగ్ టాపిక్స్పై ప్రత్యేక దృష్టితో ప్రాక్టీస్ చేయాలి. ఇందుకోసం క్యాట్, ఎక్స్ఏటి తదితర పరీక్షల పూర్వ ప్రశ్నపత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ చూస్తే అభ్యర్థుల్లోని ఇంగ్లీష్ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. యూసేజ్ ఆఫ్ ఆర్టికల్, నాన్ ఫైనెట్స్, డార్జిలింగ్ మోడిఫైయర్, యూసేజ్ ఆఫ్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్, adjectives, adverbs, prepositions, regular, followed, syntax, subject, verbs, arrangement, simple, continuous, perfect tenses and conditional or real fast, jumbled paragraphs వంటి అంశాలపై పట్టు సాధించడం ద్వారా మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ కూడా ఈ విభాగంలో ఉంటాయి. 500 నుంచి 600 పదాలతో ప్యాసేజీలు ఇస్తారు. తర్వాత ప్యాసేజ్కి సంబంధించిన ఇంటర్ఫియరెన్స్, డాన్, సెంట్రల్ ఐడియా, ఫ్రేజెస్, ఇడియమ్స్ తదితరాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రామాణిక ఇంగ్లీష్ దినపత్రికలను రోజు చదువుతూ వొకాబులరీ పెంచుకోవాలి. సెంటెన్స్ పర్ఫార్మెన్స్పై పట్టు సాధించాలి. జనరల్ నాలెడ్జ్, సమకాలీన అంశాలపై అవగాహనను పరీక్షించే విభాగం. స్టాండర్డ్ జీకే బుక్స్, న్యూస్ పేపర్స్, వీక్లీ వెబ్సైట్స్, పీరియాడికల్స్ని ఫాలో అవ్వాలి. వీటితో పాటు బిజినెస్, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, భారత రాజ్యాంగం, వివిధ దేశాలు, కరెన్సీ, భారతదేశం, రాష్ట్రాలు, అంతర్జాతీయ సంస్థలు, ద్రవ్య కోశ గణాంకాలు, ఇటీవల చోటు చేసుకున్న సమకాలీన పరిణామాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఆవిష్కరణలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అంశాలు మేనేజ్మెంట్ విద్యార్థులకు కీలకమని భావించి ఈ విభాగాన్ని ప్రవేశపెట్టారని చెప్పచ్చు. అభ్యర్థులు ఎంటర్ప్రెన్యూర్షిప్ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించిన టెక్నికల్ టెర్మినాలజీ, సీడ్ ఫండింగ్, క్రౌడ్ ఫండింగ్, ఏంజల్ ఇన్వెస్టర్స్ పై అవగాహన పొందాలి. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల లక్ష్యాలు, వాటి ప్రస్తుత పరిస్థితులపైన అవగాహన ఏర్పరచుకోవాలి. 250, 350 స్కోర్ సాధించేలా సీమ్యాట్ ద్వారా టాప్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు 300 to 350 మార్కులు సాధించేలా కృషి చేస్తూ ఉపయోగంగా ఉంటుంది. గత 2 ఏళ్ల ఫైనల్ మెరిట్ లిస్టులను పరిశీలిస్తే 300కు పైగా స్కోర్ సాధించిన అభ్యర్థులు 1000 పైగా ఉండగా 250 నుంచి 300 మధ్యలో స్కోర్ సాధించిన అభ్యర్థుల సంఖ్య 10,000గా ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ శ్రేణిలో స్కోర్ సాధించేలా కృషి చేస్తే టాప్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం ఖరారు చేసుకునే అవకాశం ఉంది. దీనికి ముఖ్య సమాచారం కొరకు దరఖాస్తు వివరాలు ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇది 24 December 13 వరకు ఉంది. సవరణ అవకాశము December 15 to 17 ఉంది. సీమ్యాట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ January 20, 2025 సంవత్సరంలో. సీమ్యాట్ తేదీ January 25, 2025. పూర్తి వివరాలకి వెబ్సైట్ https://exams.nta.ac.in cmat. అవసరం ఉన్న వాళ్ళకి ఈ సమాచారాన్ని అందించి వాళ్ళ లైఫ్లో ఒక వాల్యూ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.